వెండితెర పైన ప్రేమ సినిమాలు. ఇప్పుడు వెండితెరపై ప్రేమ సినిమాలు ఇప్పటి నుంచి కాదు, పాతాళ భైరవి కాలం నుంచి మొదలయ్యాయి. మల్లేశ్వరి, దేవదాసు ప్రేమ కథల ట్రెండ్ కొనసాగింది. మల్లేశ్వరి, దేవదాసు 1960 తర్వాత ప్రేమ అనే మాట వెండితెర మీద ఎక్కువగా వినిపించింది. 1960 తర్వాత, అంతకుముందు దేవదాసు ఆటలోని తక్కువే, మల్లేశ్వరి, దేవదాసులోని. కానీ 1960 తర్వాత ప్రేమ అనే మాట వెండితెరపై ఎక్కువగా వినిపించింది. 1980 నాటికి ప్రేమ సినీ ప్రేక్షకులు బ్లడ్ గ్రూప్లో ఒక బ్రాండ్గా స్థిరపడిపోయింది అనమాట. ఒక బ్లడ్ గ్రూప్గా స్థిరపడిపోయింది సినీ ప్రేక్షకులు బ్లడ్ గ్రూపుల్లో ప్రేమ అనేది. మరో చరిత్ర ఇందుకు కారణమైతే ప్రేమాభిషేకం మరో కారణం అనమాట. ఇప్పుడు దీని గురించి చూద్దాం. మనసు గతి ఇంతే అని ఆత్రేయ గారు రాశారు, కానీ ప్రేమ గతి ఇంతే అని రాయలేదు. తెలుగు సినిమాలో చాలా కాలం ప్రేమకు బదులుగా మనసు, మమత అనే మాటలే ఉండేవి. ఇంతకుముందు తెలుగులోని ప్రేమ అని ఉండేది కాదు. ఇంతకుముందు మనసు, మమత అనే మాటలే గతంలో ఉండేవి. మోగ మనసులు, తేనె మనసులు ప్రేమ కథలే ఇవన్నీ. వాటికి మోగ ప్రేమలు, తేనె ప్రేమలు అనలేదు. కానీ మల్లేశ్వరి కళాత్మక ప్రేమ కథ, కానీ దాని సెట్టింగ్ వర్తమానంలో లేదు. పాతాళ భైరవి కూడా ప్రేమ కథ, అయితే అది జానపద కథ అయింది. దేవదాసు మించిన ప్రేమ కథ ఏముంది? ఇది వర్తమానంలో ఉన్న సందేశం పరమ చేదైన నిశా కావడంతో ప్రేమ మాట తెస్తే ఎక్కడ కుర్రాళ్ళు దేవదాసు పోతారని జనం దడుచుకునేవారు ఆ కాలంలో. తెలుగు సినీ రంగం తన కథల్లో కుటుంబంలో ఉండే ప్రేమను గురించి, దాని చుట్టూ ఉండే డ్రామా గురించి ఎక్కువ శ్రద్ధ పెట్టేది. దానికి కారణం ఇద్దరు సూపర్ స్టార్లు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ భిన్న పాత్రలు కథలతో ముందుకు సాగుతుండమే. అదిగాక పెద్దలు కుదిర్చిన పెళ్ళి అనే భావన చాలా గట్టిగా ఉన్న కాలంలో ప్రేమను పదే చెప్పడం కుదరని పని కాదనమాట. 1965లో ప్రేమించుడు అనే టైటిల్ పెడితే పలకరాన్ని సంకోచించిన ఆడపిల్లలు ఉండేవారు అనమాట. అప్పట్లోనే 1960లో ప్రేమించుడు అనే టైటిల్ పెడితే పలకరాన్ని సంకోచించిన ఆడపిల్లలు ఉండేవారు అనమాట కాలంలో. ఆ మాట ఎత్తే చిరుబురం అనే పెద్దలు కూడా ఉండేవారు అనమాట. తమిళ్లో హిట్ అయిన ఈ సినిమా అంత స్థాయిలో తెలుగులో ఆడలేదు. ప్రేమనగర్ 1978లో అంటే ప్రేమ సౌధం కాబట్టి చెల్లుబాటు అయ్యింది. ప్రేమనగర్ అంటే ప్రేమ సౌధం. తాజ్మహల్ కాలం నుంచి ప్రేమ సౌధాలు ఉన్నవే. అంటే వెండితెర మీద నుంచి ప్రేక్షకులు ప్రేమ అంగీకారం పొందాలని చాలా కాలం పట్టిందన్నమాట. 1965లోనే అంత ప్రేమ గేమ్ అంటే అంత పట్టించుకోరు. కానీ దశ మార్చిన మరో చరిత్ర అనమాట. వయసులో ఉన్న అమ్మాయి, అబ్బాయి, అదే వయసులో హీరోయిన్లు వారి ప్రేమలో పడ్డారు. జనం ఆశ్చర్యపోయారు. విగ్గులు, మేకప్ అవసరం లేని హీరోయిన్ కావడం వల్ల, వారి ప్రేమ కాలం తగినట్టుగా ఉండడం వల్ల అందులోని సవాళ్ళను వారు అసహజంగా కాకుండా సహజంగా ఎదుర్కొన్నారు అన్నమాట. కనుక ప్రేమ చరిత్ర 1970లో సూపర్ హిట్ అయిందనమాట. ఇది తెలుగు ప్రేక్షకులకు ప్రేమ రోగాన్ని గట్టిగా అంటించిందనమాట. మరో చరిత్ర తెలుగు వారికి ప్రేక్షకులకి ప్రేమ రోగాన్ని అంటించిందనమాట. ఆ తర్వాత 1981లో 3 సినిమాలు ప్రేమాభిషేకం, సీతాకోక చిలుక, ముద్దమందారం తెలుగు నేల మీద ప్రేమ దుమారాన్ని లేపాయన్నమాట. 1981లో ప్రేమాభిషేకం, ముద్దమందారం, సీతాకోక చిలుక తెలుగువారికి ప్రేమ అంటే ఏంటి అని ఒక ప్రేమ దుమారం లేపారు. ఈ సంవత్సరంలో తెలుగు సినిమాల్లో ప్రేమ గట్టిగా ఫార్ములాగా స్థిరపడింది. అయితే తమిళ నుంచి డబ్ అయిన ప్రేమశాగం 1983 సినిమాల్లో లేని కాలేజీని ఆకర్షణీయమైన పాత్రగా ప్రవేశపెట్టి కాలేజీ కుర్రాలను ఐడెంటిఫై చేయేలా చేసుకొని తమిళంలో పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా అంతే పెద్ద హిట్ అయింది అనమాట ప్రేమసాగరం. ఇది ప్రేమ కథ జయత్రయాత్ర తెలుగులో మొదలైంది. ప్రేమసాగరంతో ఇంకా మొత్తం మొదలైంది అనమాట. ఆ తర్వాత అందరు హీరోలు ఏదో ఒక ప్రేమ కథలు నటించిన వారే, లేదా ప్రేమ కథాంశం వారికి లభించాయి. చిరంజీవికి ఖైదీ 1983లో, బాలకృష్ణ సాహసమే జీవితం 1984లో వచ్చిందనమాట. అలాగే నాగార్జునకి మజ్ను 1987లోని. చిరంజీవి ఖైదీ, అది కూడా ఒక విధంగా ప్రేమ కథే. మజ్ను 1980లో, వెంకటేష్కి ప్రేమ 1989 వచ్చింది. మరుసటి సంవత్సరంలో మణిరత్నం గీతాంజలి 1989లో. ఇది ప్రేమ నిప్పులోన కాలదు, నీటిలో నానదు అని నిరూపించిందనమాట. ఈ విధంగా ఖైదీ, బాలకృష్ణ సాహసమే జీవితము, నాగార్జున మజ్ను, వెంకటేష్ ప్రేమ, మళ్ళీ నాగార్జున గీతాంజలి, ఇవన్నీ అప్పట్లో ప్రేమ సినిమాలు అనమాట. కొత్త పాయింట్ సక్సెస్ అనమాట. అన్ని ప్రేమ కథలే, కానీ కొత్త పాయింట్ తెచ్చినప్పుడల్లా హిట్ అయ్యాయి అనమాట. చంటి 1991 కొత్త పాయింట్ వచ్చింది, సక్సెస్ అయింది. అలాగే గులాబీ 1990లో వచ్చింది. తొలి ప్రేమ 1998, ఇవన్నీ హిట్ అవ్వగా 2000 సంవత్సరంలో వచ్చిన నువ్వే కావాలి, స్నేహితుల మధ్య కూడా ప్రేమ ఉండొచ్చు అని చెప్పి సూపర్ హిట్ అయింది అనమాట. కొత్త తరం హీరోలు వచ్చాక నాటి నుంచి నేటి వరకు ఎన్నో
హిట్ ప్రేమ కథలు వచ్చాయన్నమాట. జైము, నువ్వే నువ్వే, నువ్వు నేను, మనసంతా నువ్వే, నువ్వు నాకు నచ్చావు, ఖుషి, బొమ్మరిల్లు, అర్జున్ రెడ్డి, ఫిదా, గీత గోవిందు, ఉప్పిన, సీతారామం, నిన్ను కోరి, తండేలు, ఇలాగ అనమాట. ఇలాంటివన్నీ వస్తూనే ఉన్నాయి ప్రేమ కథలు తెలుగు సినిమాలో. ప్రేమ ఇది ఇంతకుముందు పాతాళ భైరవి నుంచి మొదలైనా సరే 1965 నుంచి ఎక్కువ అయిపోయింది అనమాట. ఆ తర్వాత మరో చరిత్ర నుంచి ఇంకా పెరిగిపోయింది అనే విషయాన్ని మనం అందరూ గుర్తుంచుకోవాలి. మరో చరిత్ర నుంచి సూపర్ హిట్ అయిపోయింది ప్రేమ అనే సినిమాలు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.